కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అని ఏండ్ల కిందటనే క్లారిటీ వచ్చింది గాని ప్రభాస్ పెళ్ళెప్పుడు ఎవరిని లగ్గం చేసుకుంటాడు అనేది ఇంకా కూడా క్లారిటీ రాలేదు. మీదికెళ్ళి అగో ఆమెతోని పెళ్లి, ఇగో ఈమెతోని పూలు పండ్లు అనుకుంటా సోషల్ మీడియాలో 2-3 నెలలకో గాలి గాసిప్ ముచ్చట్లు. కానీ ఇవాళ ప్రభాసే స్వయంగా ఆయన ఇన్స్టాలో పెట్టిన ఓ స్టోరీ చేయంగా డార్లింగ్ పెళ్లి పక్కాయిగా అనుకుంటా ఫ్యాన్స్ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు. అప్పుడే యంగ్ రెబల్ స్టార్ పెళ్ళంట ఉత్తప్పుడే తీరొక్క తిండి ప్లేట్ల వాటనని ఐటమ్లతోని బంతి భోజనాలంటేనే భయపడేటట్టు చేస్తాడు ప్రభాసు. మరిక పెళ్లికి ఎన్ని తీర్ల వంటకాలు పెడతాడో, ఏడేడికెళ్ళి చెప్పులను పట్టుకొస్తాడో అవుగాని మనోడు ఇంట్రావర్ట్ కాబట్టి డెస్టినేషన్ వెడ్డింగ్ అని బయట దేశం పోయి బాగా దగ్గరోళ్ళనే పిలిచి ఆలననే పెళ్లి చేసుకుంటాడా, లేకుంటే ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ నారాజ్ చేయొద్దని డై హార్డ్ డార్లింగ్స్ కూడా పిలిచి మా ఇస్మత్ అంతా మా పెద్ద సెట్ చేసుకుంటాడా? ఇవన్నీ సరే గాని ఇంతకి మా బాహుబలికి భార్య కాబోతున్న అసలు దేవసేన ఎవరు? సినిమా హీరోయినా బయటోళ్ళు ఎవరన్నా? ఇగో ఇట్లా తీరొక్క అనుమానాలతోని ఆలోచనలు పడ్డారు అమరేంద్ర బాహుబలి అభిమానులు. ఇదంతా సరే గాని అసలు ప్రభాస్ పిల్లని ఎవరు చెప్పిరారంటే ఎవరు చెప్పలే. ప్రభాస్ పెట్టిన ఓ ఇన్స్టా పోస్ట్ చేయంగా వైరల్ అవుతున్న ముచ్చట్లు ఇవన్నీ. మరి ఇంతకు అసలు ఎండితెర ఆది పురుషుడు ఏం రాసుకొచ్చిండు అని అంటే, డార్లింగ్స్ ఫైనల్ గా స్పెషల్ మనిషి ఒకరు లైఫ్ లోకి వస్తున్నారు, వెయిట్ చేయర్రి అని స్టోరీ పెట్టిండు. ఏ కథం ఎవరి స్టోరీ వాళ్ళు రాసుకుంటుంటా మాల్ మసాలా దట్టించి సోషల్ మీడియాలో తిప్పుతున్నది. ఇక మరి నిజంగానే పెళ్లి గురించా లేక కొత్త సినిమా కల్కి ప్రమోషనా, అది కూడా కాకుంటే ఏదన్నా యాడ్ గురించా అని ఆ స్టోరీ పెట్టిన ప్రభాస్ కి తప్ప ఇవ్వలేదు తెలియదు. కానీ అది పక్కా పెళ్లి గురించి అని మస్తుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీని మీద ప్రభాసే ఏదో ఒకటి అఫీషియల్ గా చెప్పేదానికి అందరికి క్లారిటీ వచ్చేటట్లేదు. పోరి వారెవ్వా మొన్నొచ్చిన పుష్పరాజ్ పాట క్రేజు ఇంకా తగ్గుతలేదు కదా. ఇప్పటికే అన్ని భాషలల్లా మిలియన్ల వ్యూస్ లైకులతో దూసుకుపోతున్న గీ పాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ లల్లా ఇంకా మోత మోగుతుంది. ఇప్పటి యూత్ నూపుతున్న గీ పాట అమెరికా దాకా చేరి ఆహా అనిపిస్తుంది గిట్లా. మొన్న రిలీజ్ అయిన పుష్పరాజ్ పాట ఏమన్నుందా, ఇంటుంటే చేతుకున్న రోమాలు నిలబడి కాలాగకుండా ఆడుతూనే ఉన్నారు పాట ఇన్నోళ్ళంతా. ఆ లెవెల్ ఉంది మన పాట క్రేజు. ఈ పాటికే పాట రాసినోళ్ళు తీసినోళ్ళు ఆడిపించినోళ్ళు అందరు వైరల్ అయ్యిర్రు. సినిమా రాకముందే రిలీజ్ అయిన ఫస్ట్ పాటతోని వేరే లెవెల్ హిట్ అందుకున్న పుష్ప 2 సినిమా కోసం అంతా ఎదురు చూస్తుర్రు. అయితే ఈ పాట క్రేజు సోషల్ మీడియాలో ఇంకా మోగుతూనే ఉంది. ఇప్పుడు ఇది సీదా అమెరికా దాకా జోకింది. ఎట్లా అంటారా, ఇగో ఇట్లా మన తెలుగు అన్నకు ఆడ డిగ్రీ పట్టా ఇస్తున్నప్పుడు ఇక అమ్మయ్య చదువు అయిపోయిందన్న ఆనందంలా స్టేజ్ మీద పుష్పరాజ్ పాట షూ స్టెప్ వేసి వారేవా అనిపించింది. ఇట్లా ఆడున్నోళ్ళంతా ఈయన ఆనందం చూసి మస్తు మురిసిపోయారు. ఇక ఈ వీడియో బయటకెళ్లేసరికి సోషల్ మీడియాలో గిరికలు కొట్టబట్టే ఇప్పుడు అట్లుంటది మన పుష్పరాజ్ క్రేజు. అమలాపురం నుంచి అమెరికా దాకా ఇన్నోళ్ళు ఎవ్వలైనా ఊగాల్సిందే, అస్సలకే తగ్గేదేలే అనుకుంటా కామెంట్లతోని ఎంజాయ్ చేస్తుర్రు మన బన్నీ అన్న డై హార్ట్ ఫ్యాన్స్.